హాట్స్పాట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ ఆన్ హాట్స్పాట్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇది ఒక డ్రామా కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తాడు. నార్మల్ గా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథ నచ్చితే ఓకే చేస్తాడు, లేకపోతే వద్దంటాడు. కాకపోతే ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే, ఆ ప్రొడ్యూసర్ ఏకంగా వాళ్ళ కూతుర్ని ఇచ్చి ఆ డైరెక్టర్ కి పెళ్లి చేస్తా అని చెప్తాడు. అసలు ఆ డైరెక్టర్ చెప్పిన కథ ఏంటి, ప్రొడ్యూసర్ కి ఆ కథ ఎందుకు అంత యాక్ట్ అనిపించింది, ఆ కథలో అంత డెప్త్ ఉందా, అసలు ఆ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ చెప్పిన కథ ఏంటి, ఆ కథ ఎవరిది అనే బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్ గా ఒక మూవీలో ఒక ప్లాట్ మాత్రమే ఉంటుంది. ఆ ప్లాట్ ని ముందుకు తీసుకువెళ్లి ఇంప్లిమెంట్ చేసి సినిమా తీస్తారు. కాకపోతే ఈ మూవీ ఎలా ఉంటుందంటే, ఒకే మూవీలో 4-5 ప్లాట్ ఉంటాయి అనమాట. మీరు ఇంతకు ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ చూసింటే మీకు దీని గురించి అవగాహన ఉంటుంది. కాకపోతే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో ప్లాట్ ఏంటంటే అంతా కలిపి ఆ హీరో మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ మూవీలో ఎలా అంటే, ప్లాట్ 4-5 ప్లాట్ ఉన్నప్పటికీ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. రివ్యూ లాస్ట్ లో కాకుండా ఇప్పుడే చెప్తున్నాను. ఒకవేళ మీ చిన్నపిల్లలు చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ చూడకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడాలంటే డెఫినెట్ గా చూడండి. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు, బట్ చిన్నపిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. డిఫరెంట్ ప్లాట్స్ తీసుకొని ఒక స్టోరీలా ఫామ్ చేసుకొని అలాంటి ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. నాకైతే ప్లాట్ చాలా బాగా అనిపించింది. బేసిక్ గా ఈ మూవీలో ఒక్కొక్క ప్లాట్ కి ఒక మెసేజ్ ఉంటుంది. సొసైటీలో అందరికి మాక్సిమం కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి అన్నమాట మూవీలో. అందరూ చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ మీద బేస్ అయ్యి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అలాంటి సినిమాలలో ఇది ఒకటి. బీజిఎం కూడా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది. 1 hour 45 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 1 hour 45 minutes రన్ టైమ్ ఏదైతే ఉందో, నాకైతే ఎక్కడ కూడా స్లోగా కానీ లాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఫ్లోలో మూవీ వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినప్పటికీ బేసిక్ గా అంత లాగ్ అనిపించే విషయాలు అయితే మూవీలు అయితే ఏమి ఉండవు. అండ్ ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, 1 time వాచబుల్. అండ్ నేను మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 2.0. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి హాల్ స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఒక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతలో లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.